2025వ సంవత్సరం ఆనంగా 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశి కూడా చెప్పాలి అంటే మరి ఆల్రౌండర్ శని వల్ల మీకు కావాల్సినవన్నీ కూడా వస్తాయి. ప్రతి వ్యక్తికి కూడా ఏమీ లేనివాడికి సైకిల్ కావాలంటాడు, సైకిల్ ఉన్నవాడు మరి ఏం చేయాలి, మరి బైక్ కావాలనుకుంటాడు, బైక్ ఉన్నవాడు కారు కావాలనుకుంటాడు, కారు ఉన్నవాడు హెలికాప్టర్ కావాలనుకుంటాడు. ఇట్లాంటి కోరికలు సహజంగా ఉంటాయి. మరికి మీకు వాహనం ఏదైనా కావాలి అనేటట్లయితే ఈ టైంలో వాహనం రావడానికి మీకు అవకాశం ఉంది. ధనాధిపతి గురువైనాడు. దీనివల్ల మీకు ధనం బాగా వస్తుంది, మీ విద్య బాగుంటుంది, విదేశాలకు వెళ్తారు, అన్ని విధాలా బాగుంటుంది. కానీ ఈ టైంలో వచ్చేటప్పటికల్లా దాదాపుగా చెప్పాలి అంటే కేతు అర్ధాష్టమంలో ఉన్నాడు, కుజుడు బాగాలేడు. దీనివల్ల విపరీతమైన కష్టాలు, విపరీతమైన సమస్యలు ఉంటాయి. ఒకటి ఇప్పుడు ఎట్లా ఉందంటే సుఖ దుఃఖాలు అంటారు. సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. ఎప్పుడు కూడా మంచి వచ్చిన తర్వాత చెడు రాకుండా పోదు. చెడు వచ్చిన తర్వాత మళ్ళీ మంచి వస్తుంది. రాత్రి వచ్చిన తర్వాత పగలు వస్తుంది, పగలు వచ్చిన తర్వాత రాత్రి వస్తుంది. కానీ సుఖానికి అలవాటు పడి, సుఖానికి ఆనందపడి కష్టానికి కష్టపడటం కాదు. మనం ఏం చేస్తే కష్టం నుంచి తప్పించుకుంటాం అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే గ్రహస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవటం, మీ ఇష్టదైవాన్ని పూజించడం ఇది చాలా అవసరమైంది. ఈ అవసరాన్ని మీరు తీర్చుకుంటే మీకు ఎటువంటి సమస్య, ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఉదయం సూర్యుడి నమస్కారం చేయాలి, ఉదయించగానే. మధ్యాహ్నం 12 గంటలకు సూర్య నమస్కారం చేయాలి, సాయంత్రం 5 గంటలకు సూర్య నమస్కారం చేయాలి. ఉదయం పూట నమస్కారం చేస్తే బ్రహ్మతో సమానం, మధ్యాహ్నం పూట నమస్కారం చేస్తే మహేశ్వరుడు అంటారు, సాయంకాలం పూట నమస్కారం చేస్తే శ్రీ మహావిష్ణువు అంటారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పూజించిన ఫలితం వస్తుంది. అదే కాదండి, బియ్యపు రవ్వ పంచదార కలిపి నేల మీద, మట్టి నేల మీద పుట్టలకు వేయండి. ఇట్లా వేస్తే మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. ఇది కాకుండా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి, మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది. నేను ఒక్కటే చెబుతూ ఉన్నాను, ఏదో బాధ వచ్చిందని బాధపడటం కాదు కావాల్సింది. మనం ఏం చేస్తున్నాం, మన ప్రవర్తనలో ఏం తేడా ఉంది అని సాయంత్రం పూట కూర్చొని ఆలోచించాలి. ఇవాళ పొద్దున్న నిద్ర లేచిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి ఏం చేశాం, మనం చేసిన దాంట్లో ఏదైనా తప్పు ఉన్నదా, ఇది తప్పు చేసావు అనుకుంటే ఇక మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలి. ఇట్లాంటి పరివర్తన అంటారు. పరివర్తన అంటే మనం చేసే తప్పుని మానుకొని మంచి చేయటం నేర్చుకోవటం, దైవాన్ని పూజించడం, ఇటువంటివన్నీ కూడా చేయటం అలవాటై ఉండాలి. ఇట్లా కనుక ఉండకపోతే ఇప్పుడు ఈ కలియుగంలో మహాపాపం పెరిగిపోయింది. మరి ఈ పాపం వల్ల రకరకాలైన బాధలు. అసలు ఒకప్పటి రోజుల్లో ప్రతి ఇంటి ముందు ఒక గట్టు ఉండేది, ఒక అరుగు. ఆ అరుగు మీద, అరుగు పక్కన ఒక చెట్టు ఉండేది. ఆ రోజుల్లో బస్సులు, రైళ్ళు, కార్లు ఇవన్నీ లేవు. నడిచి వెళ్ళాలి ఒక ఊరి నుంచి ఒక ఊరికి. నడిచి వెళుతూ ఉంటే వేళ తప్పి ఆకలయ్యి దాహమయ్యి నీరసం వస్తే ఒక ఊళ్ళోకి రాగానే ఒక అరుగు కనపడగానే ఆ అరుగు మీద ఆ చెట్టు నీడన కూర్చుంటారు. మధ్యలో ఎక్కడన్నా మనుషులు దొరికితే తాగి ఆ అరుగు మీద కొంతసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఇంకా కాదండి, మరీ అలసిపోతే ఆ అరుగు మీద పడుకుంటారు. ఎవరైనా సరే గృహస్థు అంటే వివాహమైనవాడు, భార్య భర్త పిల్లలు ఉన్నవాడిని గృహస్థు అంటారు. అతను ఏం చేయాలి, తను భోజనం చేసే టైంకి మధ్యాహ్నం పూట 12 గంటలకు ఎవరైనా మన ఇంటికి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానం. మహావిష్ణువు మారు రూపంతో వస్తాట, దైవం మానుష రూపేణా అని దేవుడు మనిషి రూపంలో వస్తాట. అతన్ని దైవంగా తలుచుకొని ముందుగా అతనికి సరైనటువంటి భోజనం చక్కగా భక్తితో నిలబడి వాళ్ళకి ఏం కావాలో చూచి వాళ్ళకి పెట్టి వాళ్ళు తిన్న తర్వాత మనకు తక్కువైనా తగ్గించుకొనైనా తినాలి.
అది ధర్మం. అట్లా కాకుండా ఆ రోజు ఏం చేసేవాళ్ళు, ఇంకో మనిషికే ఎక్కువ వంట చేసేవాళ్ళు. ఎవ్వరూ రాలేదనుకోండి, వాకిట్లో పోయి ఆ అరుగు మీద ఎవరన్నా ఉన్నారా చూసి, అయ్యా ఎక్కడికి పోతున్నావు, ఏ ఊరు నుంచి వస్తున్నావు, ఏ ఊరు పోతున్నావు, ఏం పని మీద పోతున్నావు, అన్నం తిన్నావా లేదా, ఇట్లా అడిగి అన్నం తినలేదంటే ఎవరైనా సరే అక్కడ 4 కులాలు వచ్చినాయి. 4 కులాలు ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఈ 4 కులాల వాళ్ళు 4 వృత్తులు ఉన్నాయి. బ్రాహ్మణులకి దేవతా పూజలు, వైశ్యులకి వ్యాపారం, క్షత్రులకి రాజ్య పరిపాలన, శూద్రులకి వ్యవసాయం చేసి పండించడం. బ్రాహ్మణుడు మంచి చెప్పకపోతే జరగదు కదా. మరి క్షత్రియుడు మరి మన్ని శత్రువులు రాకుండా రక్షించకపోతే మనం బతకలేం కదా. మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక చోట చేర్చి మనకు వ్యాపారం ద్వారా లాభం పొంది మనకు భోజనానికి కావాల్సినవన్నీ కూడా వైశ్యుడు ఇవ్వకపోతే జరగదు కదా. ఇవన్నీ రావాలంటే శూద్రుడు పండించాలి. అందుకే శూద్రుడు అన్నదాత అన్నారు. ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు లేరు అనేటువంటి మనస్తత్వంలో ఇదివరకు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న మనస్తత్వం ఏంటి? వాళ్ళు ఎక్కువేంటి, నేను తక్కువేంటి. ఎవరికి వాళ్ళు ఎక్కువే. ఎవరు చేసే పని వాళ్ళు చేయకపోతే జరగదు. కాబట్టి ప్రతివాడు కూడా ఈ మనస్తత్వం పెట్టుకొని, ఆ రోజుల్లో పల్లెటూరులో కులంతో పనిలేదు, మామయ్య, అత్తయ్య, అక్కయ్య, అన్నయ్య, బాబాయ్ ఇట్లా పిలుచుకునేవాడు, ఏ కులం అయినా సరే. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయినాయి, ఆ పద్ధతులు పోయినాయి. మళ్ళీ మనం ఆ పద్ధతులకి రావాల్సిన అగత్యం ఇప్పుడు పట్టింది. అట్లా ఉండి మరి మన గ్రహచారాలు చూసుకొని మనం ఏమి తప్పు చేస్తే ఈ బాధ వచ్చింది తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకుంటే మీకు అన్ని విధాలా భగవంతుడు కలుగజేస్తారు, మీకు బాగుంటుంది. పైన మూగ జీవాలు ఉన్నాయి. ఆ మూగ జీవాలు ఏంటి? మరి కుక్కలు గ్రామ సింహాలు అన్నారు. ఈ కుక్కలు ఎట్లాంటివంటే యమదూతలు వస్తే కనుక్కుంటాయి, ఎవరు కనుక్కోలేరు. యమదూతలు వస్తే రాత్రిపూట ఏడుస్తూ ఉంటాయి. అది ఏం పుట్టిందిరా ఇది ఏడుస్తుంది, ఎవరికో రోజుల దగ్గరికి వచ్చి అనుకుంటాం. ఆ యమదూతలు నల్లగా కుక్కల కంట పడతారట. మరి ఆ కుక్క పూర్వజన్మలో కొంత సుకృతం చేసుకుంటేనే కదా ఆ కుక్కకి అటువంటి స్వభావం వచ్చింది. ఆ కుక్కకి మనం 3 రోజులు అన్నం పెడితే వారం రోజులు మన ఇంటి ముందు ఉండి పెట్టకపోయినా కాపలాగాసి వెళుతుంది. అంటే రుణపడకూడదు అనే స్వభావం కుక్కది. కాబట్టి మనం అటువంటి చూడాలి. ఆవు ఉంది, ఆవు వస్తుంది, ఇంటి ముందుకు వస్తుంది, అంబా అని వస్తుంది. అంబా అంటే అమ్మవారిని పిలుస్తుంది, సాక్షాత్ లక్ష్మీదేవి. వాకిట్లోకి వచ్చిన ఆవుకి ఆహారం పెట్టడం, మూగ జీవాలకి ఆహారం పెట్టడం, ఎవరికీ అపకారం చేయకుండా ఉండటం, పిల్లల్ని, భార్యని, తల్లి, తండ్రిని, గురువుని, దైవాన్ని పూజించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండకపోవటం చేత మన వంశంలో పాపాలు చేయడం చేత మనకి సమస్యలు వస్తున్నాయి. వీటినన్నింటినీ తప్పించుకోవడానికి ముందు జాతకం చూపించుకొని జాతకరీత్యా మీకు ఉన్న దోషాలేంటో తెలుసుకొని దానికి ఉపశమనం చేసుకోండి. ఈ వృషభ రాశి వాళ్ళకి అంతా బాగుంటుంది. స్వస్తి.